అనిపించే కొన్ని మూమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ అవి చూడండి, నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందాక 5 ఛాన్స్లు ఒకటి పడలా, ఇప్పుడు ట్రై చేసే వీడియో లేకుండా 3 పడినాయి. కర్మ. రోహిత్ శర్మ అంటే పిచ్చి ఇష్టం. సో చూద్దామని చెప్పి రాజమండ్రి నుండి చెన్నై అయితే వచ్చాడు మా ఫ్రెండ్. సో మ్యాచ్ అయిపోయిన తర్వాత మా రూమ్కి అయితే వచ్చేసాడు. నెక్స్ట్ డే అయితే సండే. సో మంచిగా చెన్నైలో ట్రాంపోలిన్ పార్క్ వెళ్దామని చెప్పాడు. సరే నీకు తెలుసు కదా ఏదైనా ప్లేస్ చెప్పంటే ఈఏకి వెళ్దామని చెప్పాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఓన్లీ కిడ్స్కి మాత్రమే అన్నారు. సో అక్కడ కాదని చెప్పి ఇంకా వేరే ప్లేస్లో ఏమైనా ఉందా అని సర్చ్ చేస్తే వేలచేరిలో అయితే ఉంది. సో అక్కడ నుండి ర్యాపిడో బుక్ చేసుకుని వేలచేరి అయితే వెళ్ళిపోయాము. ఈ ఫస్ట్ బ్లాక్లో మేమిద్దరం ఎగురుతుంటే బుడ్డోడు అయితే జాయిన్ అయ్యాడు. నేను కూడా ఆడతానని చెప్పాడు. పాపం వాడికి ఏం అర్థమైందో తెలియదు, మొత్తం రివర్స్లోనే ఆడుతున్నాడు. చూడండి మీరు కూడా. కానీ మొత్తానికి ఫస్ట్ బ్లాక్లో అయితే మా వాడిచ్చిన ఎంటర్టైన్మెంట్ మామూలుగా లేదు అసలు. యాక్చువల్లీ ఆ బొడ్డోడికి అయితే మేము చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాము, ఎంత జాలీగా ఫీల్ అయ్యామో. యాక్చువల్లీ మేమైతే ఈ ట్రాంపోలిన్కి రావడమే ఫస్ట్ టైం. వాడి గురించి తెలియదు కానీ నేనైతే ఫస్ట్ టైమే. మా వాడు కూడా ఫస్ట్ టైం అనుకున్నా నాకు తెలిసి. అసలు అబ్బో ఎన్నిసార్లు కింద పడ్డామో, ఎన్ని దెబ్బలు తగిలినాయో అసలు. అయ్యి బాబోయ్, పడితే పడ్డామో, దెబ్బలు తగిలితే తగిలినాయి. కానీ అసలు ఎంత ఫన్ ఉందో. మేం పడే కష్టం చూసి అసలు ఎలా ఎగరాలో ఏం చేయాలో అని చెప్పి డెమో కూడా ఇస్తున్నాడు ఈ బిడ్డ. ఓరిని ఫోన్ పడేశాడు రా బాబు. కొంచెం సేపటి తర్వాత మా ఓడు ఏదో చూసి నేర్చుకుని మొత్తానికి ప్రదర్శిస్తున్నాడు. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి ప్లీజ్. వర్క్ ఫర్ మీ. కొద్దో గొప్ప చూసుకుని నేర్చుకుని బాగానే ఎగిరాడు. మరి నా సంగతి ఏంటి? ఈ కళాఖండం కూడా చూడండి. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. బాగా ఎంజాయ్ చేయొచ్చు, మంచిగా ఉందని చెప్పి గంట బుక్ చేశాడు. ½ అన్ అవర్ ఉందని చెప్పి 5 minutes 10 minutes అండి. ఇప్పటికి మొత్తం అయిపోయింది, చెమట పడిపోయాం. మళ్ళీ రిఫ్రెష్ మొత్తం చాలా ఉన్నాయి, మొత్తం ట్రై చేయాలి. బాలయ్య బాబు సినిమా చూస్తున్నప్పుడు సీన్తో సంబంధం లేదు, సీక్వెన్స్తో సంబంధం లేదు. యాక్షన్ వచ్చినప్పుడు మాత్రం ఎలా అయితే ఫ్యాన్స్ అందరు ఎగురుతారో, ఇలా ఇన్ని వస్తువులు ఉన్నప్పుడు అసలు దేంతో ఏం చేయాలో కూడా తెలియదు మాకు. కానీ దొరికిన వస్తువులతో దొరికినట్లే ఆడుకుంటున్నాము. పెచ్చోళ్ళు అనుకుంటారు చూస్తే ఎవరైనా. సిటీలో 3 సంవత్సరాల నుంచి ఉంటున్నా సరే ఇప్పటిదాకా ట్రాంపోలిన్ పార్క్ అయితే నేను వెళ్ళలేదు. ఏమో ఎందుకు వెళ్ళలేదు తెలియదు, కానీ వెళ్ళలేదు అంతే. బట్ ఒక్కసారి అనుకుంటా క్లయింట్ ప్లేస్కి వెళ్ళినప్పుడు, ఒక ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు అక్కడైతే ట్రాంపోలిన్ ఉంటుంది. లోపల జంప్ చేయడానికి స్పోర్ట్స్ వేర్ తయారు చేస్తారు వాళ్ళు. సో అక్కడ ట్రాంపోలిన్ ఉంటుంది. అక్కడైతే ఒక 1 hour లేదు ఒక 40 minutes వరకు ఎగిరినట్టున్నాను. బట్ ఆ రోజైతే వర్స్ట్ ఎక్స్పీరియన్స్. గొంతు పట్టేసింది, కాళ్ళు పట్టేసింది, చేతులు పట్టేసింది, దోలు తీరిపోయింది. బాస్కెట్బాల్ వేయాలి, 5 ఛాన్సెస్ ఒక్కరికి కొంచెం ఎవరైతే వస్తారు. మొత్తానికి 5 ఛాన్సుల్లో మా వాడికి ఒకసారి అయితే గోల్ పడింది. తెలిసిందే కదా మన దరిద్రం గురించి. వీడియో తీస్తున్నప్పుడు లేదంటే ఎవరైనా చూస్తున్నప్పుడు ఒక్కటి కూడా పడదు. సేమ్ థింగ్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది లైఫ్లో. ఇప్పుడు కూడా ఒక్క గోల్ కూడా పడలేదు. ఇప్పుడు మా వాడు ఆనందాన్ని ఆపలేమరా బాబు. యుద్ధం చేశాను, ఆ యుద్ధంలో నేనే గెలిచాను. ఎగరడం, అలసిపోవడం, బ్రేక్ తీసుకోవడం, ఎగరడం, అలసిపోవడం, బ్రేక్ తీసుకోవడం, ఇదే రిపీటు చాలాసేపటి వరకు. ఈ ఎంజాయ్మెంట్ అంతా పక్కన పెడితే ఈ రోజు మా అదృష్టం కొలది బయటికి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు బయట అయితే వాతావరణం చాలా చల్లగా ఉంది. సో ఎటువంటి ఎండ లేదు. ఈ ట్రాంపోలిన్ అయితే మేము 440, 450 ఆ టైంకి తీసుకున్నాము. అప్పుడైతే వాతావరణం యావరేజ్గానే ఉంది. బట్ మధ్యలో వచ్చి బయటకు చూసినప్పుడు మాత్రం ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. బాగా వర్షం పడుతుంది. వెహికల్స్ అయితే కొంచెం వెళ్తున్నాయి, కానీ ముందు ట్రాఫిక్ అయితే ఖచ్చితంగా ఫామ్ అయిపోద్ది. ఇంకా మాకైతే ఒక ½ an hour అయితే టైం కూడా ఉంది. సో ఈ మధ్యలో వర్షం ఆగిపోతే మాత్రం మాకు చాలు, చక్కగా వెళ్ళిపోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. చెప్పాను కదా మధ్యలో ఫుల్గా అలసిపోతున్నామని చెప్పేసి కొంతసేపు అయితే పక్క వచ్చి కొంచెం వాటర్ తాగి ఒక 10 minutes అయితే రెస్ట్ తీసుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ స్టార్టే. వీడిని నన్ను ఎంతసేపు చూస్తారు కానీ పక్కన ఫాదర్ డాటర్ మాత్రం ఎంత చక్కగా క్యూట్గా ఆడుకుంటున్నారు చూడండి. డాన్సర్ అనుకుంటున్నాడో యాక్టర్ అనుకుంటున్నాడో తెలియదు, కానీ ఆ లైవ్లో పర్ఫార్మెన్స్ చూసిన వాళ్ళని అడగాలి, చెప్తారు. అమ్మో, మొత్తానికి చేతులు, కాళ్ళు, ఒంట్లో ఉన్న నరాలు, కండలు అన్నీ పట్టేసి కొంచెంసేపు కూర్చోవడం జరిగింది.
ஜகுலுக்கே சிறுக்கே வடிய முட்டக்கலக்கே. మొత్తానికి 1 అవర్ అయిపోయింది. ఒక 10 మినిట్స్ ఎక్స్టెండ్ వాడుకున్నాము. మొత్తానికి తీరిపోయింది. జిమ్కి వెళ్ళలేదన్న బాధ తప్ప జిమ్లో చేయాల్సింది ఏంటంటే ఎక్కువ చేసింది. మొత్తానికి సండే ఫన్ డే ఫుల్గా ఎంజాయ్ చేసాము. పొద్దున్న బయటకు వెళ్ళాము, మాల్కి వెళ్ళాము, ఆ తర్వాత ఫుల్గా తిన్నాము, తాగాము, ఇక్కడికి వచ్చాము. ఫుల్గా 1 అవర్ ఫుల్గా ఎంజాయ్ చేసాము. మొత్తానికి అది అయిపోయింది. సండే అయిపోయింది. మళ్ళీ రేపటి నుంచి ఎవరి బాధలు ఆడి అందరూ ఆఫీస్కి వెళ్ళిపోవాలి. మావాడు అప్పుడు ఎంత బాధగా వెళ్ళిపోతాం చూడండి. అదైతే అయిపోయింది, వెళ్ళిపోతున్నాము. వెళ్ళిపోయారు మా వాళ్ళు. నడుచుకుంటా కిందకి వెళ్ళి దిగుతున్నాం. బట్ బయటికి వెళ్లే లోపే వర్షం ఫుల్గా పెరిగిపోయింది. సో మంచిగా కొన్ని ఐస్ క్రీమ్స్ అయితే తిన్నాము. మాతో పాటు అయితే ఒక అక్క వచ్చింది. తనని స్టేషన్లో డ్రాప్ చేసేసి మేమైతే డిమార్ట్కి వెళ్ళిపోయాము. సండే మధ్యాహ్నం 1:30 2 o'clockకి రూమ్లో స్టార్ట్ అయ్యాము. నేను మా ఫ్రెండ్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ అయితే వేలచెరులో ఉన్న ట్రాంపోలిన్ పార్క్కి వెళ్ళాం. 1 అవర్ బుక్ చేసుకున్నాము, కానీ 30 మినిట్స్లోనే ఆల్మోస్ట్ అయిపోయింది మొత్తం. కాకపోతే ఇంకా అలా చూసుకుంటూ 1 అవర్ అక్కడ ఎంజాయ్ చేసి అక్కడ నుంచి బయటకు వద్దామన్నప్పుడు ఫుల్ వర్షం. సరే వర్షం పడుతుంది కదా అని చెప్పి దగ్గరలో కొంచెం ఐస్ క్రీమ్ అండ్ తర్వాత కొన్ని స్నాక్స్ తినేసి అక్కడ నుంచి బయలుదేరి మాతో పాటు వేరే వాళ్ళు వస్తే వాళ్ళ ట్రైన్లో ఎక్కించేసి అక్కడ నుంచి కొన్ని సరుకులు కొనుక్కోమంటే డీమార్ట్కి వచ్చాము. సో డీమార్ట్ షాపింగ్ కూడా అయిపోయింది. బిల్డింగ్ అయిపోయింది. మొత్తానికి అయితే వెళ్ళిపోతున్నాం. మామిడి బిల్డింగ్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు ఇప్పుడే. సో నేనైతే బ్లాగ్ చేసుకుంటే మొత్తం వచ్చాను. సో ఎక్కడున్నాడో ఏంటో ఏం చేస్తున్నాడో చూపిస్తాను. వెళ్తున్నాను బయటికి. సో ఇదైతే వేలచెరులో మాల్. సో మొత్తం బాగానే ఉంది, జనం కూడా బాగానే ఉన్నారు. తింటం అయిపోయింది, ట్రాంపోలిన్ పార్క్ అయిపోయింది, డీమార్ట్ అయిపోయింది. ఇంకా రూమ్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఈవెంట్ అది జరుగుతుంది, చూపిస్తాను చూడండి. ఏం ఈవెంటో తెలీదు, బట్ ఏదో ఒక ఈవెంట్ అయితే జరుగుతుంది. So அதனால all the best to everyone. So yes, we can have a group photo then please. எல்லாரும் group photo காமிங்க. அங்கே நில்லுங்க. క్రెడిట్ కార్డు వాళ్ళ దగ్గర అయితే బుక్ అయిపోయాడు. డీటెయిల్స్ అన్ని లాక్కొని నీ క్రెడిట్ కార్డు ఇప్పిస్తామని చెప్తున్నారు. మొత్తానికి అయిపోయింది. సండే అయితే మధ్యాహ్నం చక్కగా తినేసి ట్రాంపోలిన్ పార్క్కి వెళ్ళి కొంచెంసేపు అలా తిరిగేసి మళ్ళీ తర్వాత మంచిగా ఒక ఐస్ క్రీమ్ తిని వర్షంలో కొంచెంసేపు తడిచి వడాపావు తినేసి డీమార్ట్కి వచ్చి మొత్తం ఫినిష్ చేసుకుని ఇప్పుడు రూమ్కి వెళ్తున్నాం. పట్టిద్ది మాకు ఒక గంట పట్టిద్ది రూమ్కి వెళ్ళడానికి. రూమ్కి వెళ్ళి కడుపు నిండా తినేసి పడుకుంటే రేపు మ్యాక్స్ 8ంటికి మెలుగు రావచ్చు. కానీ నేను 5ంటికి లెగవాలి, ఊరు వెళ్ళాలి. వీడు కొంచెంసేపు పడుకుని సాయంత్రం ఊరు వెళ్ళిపోతాడు. డీమార్ట్ దగ్గర నుండి లోకల్ ట్రైన్ స్టేషన్ దగ్గరే. సో అక్కడ నుంచి ఒక 5 మినిట్స్ నడుచుకుంటూ వెళ్ళి లోకల్ ట్రైన్లో ట్రైన్ కోసం వెయిట్ చేసి ట్రైన్ వచ్చేసాక ట్రైన్ అయితే ఎక్కేసాము. చెన్నైలో లోకల్ ట్రైన్స్ గురించి నాకు అస్సలు తెలియదు. నేను ఎప్పుడు బస్సు దొరకకపోతే ర్యాపిడో. ట్రైన్స్ అస్సలు వచ్చింది లేదు, బికాస్ నాకు అది కంఫర్ట్ కాదు. మా స్టేషన్ కూడా మాకు చాలా దూరం ఉంటుంది. మా మహేష్ అయితే అసలు మొత్తం లాస్ట్ 3 years మొత్తం లోకల్ ట్రైన్స్లో మొత్తం తిరిగేశాడు. లైన్లో స్టేషన్ నేమ్స్ కూడా చెప్పేస్తున్నాడు. చూసారా, ఇంటెలిజెంట్ బాయ్. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ట్రైన్లో నుండి సిటీ వ్యూ చూస్తారా? సో ఇంకా అలా మొత్తానికి ఒక 6-7 స్టాపుల తర్వాత మా స్టాప్ అయితే వచ్చేసింది. చక్కగా దిగేసి కిందకి వెళ్ళిపోయి ఒక కొంచెం దూరం అలా స్టేషన్ బయట దాకా నడిచి అక్కడ నుండి నేను నడవలేనురా బాబు ర్యాపిడో బుక్ చేసి అన్నాడు. సో ఇంకా ర్యాపిడో బుక్ చేసుకుని అలా ఒక 20 మినిట్స్లో మా రూమ్కి అయితే వెళ్ళిపోయాము. ఇదే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.